కంటిన్యూ పంచుకుంటున్నారు కదా ఇప్పుడు యాదగిరిగుట్ట యాదగిరిగుట్టకు ఏదో ఎవడో కామెంట్ చేశాడు కదా యూస్లెస్ ఫెలో ఆంధ్రోళ్ళు రారంట. అరెరే! ఆంధ్రోళ్ళు రాకూడదని బోర్డు పెట్టించాలి మరి. అప్పుడు రారేమో. లేకపోతే ఎవరు రారు? ఎందుకు రారు? ఎందుకెళ్లరు యాదగిరిగుట్టకి? వాళ్ళ వాళ్ళ మొక్కుల్ని బట్టి వాళ్ళు వెళ్తూ ఉంటారు. వాళ్ళ వాళ్ళ దాన్ని బట్టి వెళ్తూ ఉంటారు. తిరుమలకు ఎందుకు అందరూ ఎళ్తారంటే భారతదేశం మొత్తం కాదు, ప్రపంచవ్యాప్తంగా వస్తారు తిరుమలకి. ఎందుకంటే ఆయన కలియుగ దైవం కాబట్టి. సో, ఇవి ఇంకా ఇప్పుడు కంటిన్యూ అవుతూనే ఉంటాయంటారా? అవుతూనే ఈ ఉంటాయి దైవం అవి. గురించి భాష, యాస, ప్రాంతం మరి ఇట్లా ఇంకా ఇంకా పెరుగుతానే ఉంటాయంటారా? వీటికి ఫుల్ భారతదేశంలో స్టాప్ లేదు. ఇలాంటివి ఉండబట్టే కదా బ్రిటిషోడు మరి జస్ట్ ఎంతమంది వాళ్ళు బ్రిటిషోళ్ళొచ్చింది? 30,000 మందా? 30,000 మంది వచ్చి 30,00,00,000 మందిని వాళ్ళు రూల్ చేశారంటే ఊరికే రూల్ చేశారా? ఇలాంటి వాటి కోసమే రూల్ ఈ చేస్తారు. మధ్య కాలంలో ఇంకొంచెం ఎక్కువ అవుతున్నట్టున్నాయి. ప్రతి అంటే చిన్న విషయాన్ని కూడా ఫ్రీడమ్ ఎక్కువైందండి. ఓకే. భారతదేశంలో ఫ్రీడమ్ ఎక్కువైంది. ఆళ్ళు మళ్ళీ వెంటనే చైనాతో కంపేర్ చేస్తారు. మీరు చూడండి, చైనాలో డెవలప్‌మెంట్ అంతా ఉంది. ఆ సంబంధం ఉండదు చూడండి. మీరు భాష టాపిక్ తీసుకున్నా చైనాకే పోతారు. మళ్ళీ లేకపోతే మీరు పెళ్లి టాపిక్ తీసుకున్నా పవన్ కళ్యాణ్ దగ్గరికెళ్తారు. ఈ రెండిటి మీదే తిరుగుతుంటారు ఈళ్ళు. ఓకే. అయితే చైనా లేకపోతే పవన్ కళ్యాణ్. చైనా లాంటి రూల్స్ కావాలి. అంటే ఇప్పుడు ఇది మన ఇల్లే. కానీ మన ఇల్లు గాదు. మీరు కొనుక్కున్న చైనాలో ఇది మీ సొంత ఇల్లు గాదు. 90 ఇయర్సే మీ ఇల్లు. దాని తర్వాత గవర్నమెంట్ అండర్‌లోకెళ్ళిపోతది. ఓకే. మీరు పొలం దున్నుకుంటారు. కానీ 90 ఇయర్స్ తర్వాత అది మళ్ళీ గవర్నమెంట్ అండర్‌లోకెళ్ళిపోతది. ఇప్పుడు భారతదేశంలో గూడా అట్లాంటి రూల్స్ పెట్టేద్దాం. ఆరోవిల్లీలో పెట్టారు గదా! ఆరోవిల్లీ అని ఒక ఇంటర్నేషనల్ టౌన్‌షిప్ ఉంది. అక్కడ, అక్కడ ఇల్లు మీరెళ్లి కొనుక్కోలేరు. ల్యాండు నేనెళ్లి కొనుక్కోలేను. ఎవ్వరు కొనుక్కోలేరు. అక్కడ స్పెషల్ రూల్స్ ఉన్నాయి. అది సెంట్రల్ గవర్నమెంట్ అండర్‌లోనే నడుస్తది మళ్ళీ. సో, భారతదేశం అంతా అట్లా రూల్స్ పెట్టేసారనుకో డెవలప్‌మెంట్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. ఎందుకు రాదు? ఓకే.